హరే కృష్ణ. అర్జునుడు 3,00,00,000 మంది నివాత కవచుల్ని చంపిన తర్వాత రథసారథి అయిన మాతల్ని రథం తిప్పు స్వర్గానికి వెళ్దామని చెప్తాడనమాట. రథాన్ని తిప్పుతూ ఉన్న సమయంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నగరం కనిపిస్తుంది. ఇదేమి నగరం అని అర్జునుడు మాతలిని అడుగుతాడు. మాతలి చెప్తాడు, నివాత కవచుల యొక్క సంతతి వీళ్ళు పోలోమ, కాకేయ అని 2 ఆడవాళ్ళు ఉంటారు. వీళ్ళకు పుట్టిన సంతతి 60,000 మంది. వీళ్ళు ప్రత్యేక నగరాన్ని నిర్మించుకున్నారు. ఎందుకంటే నివాత కవచుల మీద ఎవరైతే ఎప్పుడైనా యుద్ధానికి వస్తే ఆ నగరాన్ని నాశనం చేస్తే సేఫ్గా ఉండడానికి వీళ్ళు ఒక నగరాన్ని నిర్మించుకున్నారు. వీళ్ళు బ్రహ్మదేవుడికి ఇంకా ఘోర తపస్సు చేశారు. చేసి వీళ్ళు సేఫ్గా ఒక నగరాన్ని నిర్మించుకున్నారు అని వీళ్ళని ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి సంహరిస్తారు ఎప్పుడైనా అని చెప్తాడనమాట అర్జునుడికి. అర్జునుడు అంటాడు, ఎలాగూ నేను వచ్చాను, 3,00,00,000 మందిని చంపాను, 60,000 మంది లెక్క కాదు, రథాన్ని అటు తిప్పు అని చెప్తాడనమాట. మాతలి రథాన్ని అటు వైపు తిప్పుతాడు. ఫస్ట్ టైం అర్జునుడు శివుడు ఇచ్చిన, పరమేశ్వరుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని వాడుతాడనమాట. ఒక్కసారి పాశుపతాస్త్రాన్ని వేయంగానే ఆ నగరం మొత్తం మాడి మసైపోతుందనమాట. ఒక్కళ్ళు కూడా మిగలరు. ఇంకా వెంటనే అయిపోతుంది, అక్కడ నిమిషంలో పని అయిపోతుంది, చంపేస్తారు. మళ్ళీ ఉపసంహరించుకుంటాడు. ఉపసంహరించటం రెండూ తెలుసు. వేసిన అస్త్రాన్ని మళ్ళీ తీసుకుంటాడనమాట. ఇంకా అది కూడా వాడాడనమాట, పాశుపతాస్త్రాన్ని. శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని ఫస్ట్ టైం వాడతాడు అర్జునుడు. ఇంకా స్వర్గానికి వెళ్తాడు. ఇంద్రుడు చాలా గర్వపడతాడనమాట. అసలు ఇంత గొప్పవాడు అర్జునుడని, చాలా సాహసం చేశాడని, యుద్ధం చేసి జయించాడు కదా, దేవతలందరూ మెచ్చుకుంటారు. ఈ విషయాన్ని ధర్మరాజుకి చెప్తాడనమాట. ధర్మరాజా, నీ తమ్ముడు ఇంత గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఇంత యుద్ధం చేసి మమ్మల్ని అందరినీ కాపాడాడు. ఇలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు నీ పక్కన, నువ్వెందుకు భయపడతావని ఆ ధర్మరాజుకి చెప్తాడనమాట. మా అన్నయ్యని చూడాలన్నాడని ఒక్కరోజు ముందు పంపించాము నీ దగ్గరికి, తర్వాత మేము వచ్చాము. నీ తమ్ముడు చాలా గొప్పవాడయ్యా, నీ ఇలాంటి వాడు ఉంటే ఎంత యుద్ధమైనా గెలవచ్చని ఇంద్రుడు చెప్తాడనమాట. పైనుంచి అందరు దేవతలు ప్రత్యక్షం అవుతారు కదా, కుంభవృష్టి పూల వర్షాన్ని కురిపిస్తారు అర్జునుడి మీద. అక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ నుంచి ధర్మరాజు వీళ్ళందరూ పాండవులు ఏం చేస్తారో, ఎక్కడికి వెళ్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.